తెలంగాణలో దొంగలు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దొంగల ముఠాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెడ్డీ గ్యాంగ్, చుడీదార్ గ్యాంగ్, థార్ గ్యాంగ్, అలాగే బౌవారియా గ్యాంగ్, ఇలా రకరకాల గ్యాంగ్లు హైదరాబాద్ దాని శివారు ప్రాంతాల్లో రెచ్చిపోతున్నాయి. జిల్లాలో ఇతర గ్యాంగ్లు తయారయ్యాయి. తాజాగా హైవేలపై దోపిడీలకు తెగబడుతున్న గ్యాంగ్ పోలీసులకు చుక్కలు చూపించింది. అయినా ముఠాను పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట దగ్గర సినిమాటిక్ సీన్ కనిపించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై పార్థీ గ్యాంగ్ హల్చల్ చేసింది. నల్గొండలో చోరీ చేసిన పార్థీ గ్యాంగ్ రింగ్ రోడ్డుపై పారిపోతుండగా వారిని పట్టుకునేందుకు పోలీసులు చేస్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఫైనల్ గా పార్థీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాలనీలు దొంగతనాలకు, దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. శివారు కాలనీలలో తాళం వేసి ఉన్న ఇళ్లు ఉంటే చాలు చెడ్డీ గ్యాంగ్, ధార్ గ్యాంగ్ లేదా ఇతర దొంగలు ఆ ఇళ్లను గుల్ల చేసేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలా అన్ని దొంగల ముఠాల కంటే అత్యంత ప్రమాదకరమైన ముఠా పార్థీ గ్యాంగ్. ఈ పార్థీ గ్యాంగ్లోని సభ్యులంతా కరుడు గట్టిన నేరస్తులై ఈ ముఠా తాళం వేసిన ఇళ్లలో దోపిడీలు చేయదు. దొంగతనం చెయ్యాలనుకున్న ఇంటిని ఎంచుకుని ఆ ఇంట్లో ఎవరైనా సభ్యులున్నారా లేదా అనేది చెక్ చేసుకుని ఆ ఇంటి తలుపులను అర్ధరాత్రి తడతారు. తలుపులు తీసిన వెంటనే ఆ ఇంట్లోకి చొరబడతారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులని ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో బంధిస్తారు. ఆ తరువాత వాళ్లకు కావలసినదంతా దోచుకుంటారు. ఎవరైనా అడ్డు తిరిగితే అక్కడే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తారు. ప్రాణాలు తీయడానికి పార్థీ ముఠాలోని సభ్యులు వెనకంజ వెయ్యరు. అలాగే దోపిడీ చేసే ఇంట్లో ఎవరైనా అందమైన ఆడవాళ్లు ఉంటే వాళ్లపై లైంగిక దాడికి పాల్పడతారు. అంత కరుడుగట్టిన నేరగాళ్లు వీళ్లు. గత 2 నెలల నుంచి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై దొంగలు రెచ్చిపోతున్నారు. వాహనదారులను దోపిడీ చేస్తూ ప్రతిఘటిస్తే ప్రాణాలు తీస్తున్నారు. మే 18న ఏపీ నుంచి సరుకును హైదరాబాద్లో దిగుమతి చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో అలిసిపోయి వాహనాన్ని ఆపిన డ్రైవర్ను దోపిడీ చేసే ప్రయత్నంలో కిరాతకంగా చంపేశారు. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో ఆగి ఉన్న లారీ నుంచి 250 లీటర్ల డీజిల్ను దొంగలించారు. 25న మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో 20 లక్షల విలువ చేసే ఇనుమును దోచుకెళ్లారు. 28న నకరేకల్ పటేల్ నగర్లో ఓ ఇంట్లో 8 తులాల బంగారం ఎత్తుకుపోయారు. జూన్ నెల 3న అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ఉన్న ఓ షోరూంలో పార్థీ గ్యాంగ్ 3,77,000 దోచుకెళ్లారు. జూన్ 9న తెల్లవారుజామున ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా వాసులు ప్రయాణంలో అలసిపోయి చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద సర్వీసు రోడ్డులో కారు ఆపారు. అందులో నిద్రిస్తున్న వారిపై 2 దుండగులు బైక్పై వచ్చి దాడి చేశారు. ప్రయాణికుల దగ్గర ఉన్న సుమారు 10 తులాల బంగారాన్ని అపహరించారు. నేషనల్ హైవేపై దారి దోపిడీలు, దొంగతనాలను ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కొన్ని ఆధారాలు సేకరించారు. నిందితులు ఉపయోగించిన బైకులు, దోపిడీలు చేసే విధానం ఆధారంగా పార్థీ గ్యాంగ్ ఈ పని చేస్తున్నట్టు గుర్తించారు. పార్థీ గ్యాంగ్ కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన పోలీసులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా ఈ ముఠా సభ్యులు హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్నట్టు నల్గొండ జిల్లా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈ పార్టీ ముఠాలోని సభ్యులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. చౌటుప్పల్ నుంచి ఎల్బీనగర్ కు వస్తున్న ప్యాసింజర్ ఆటోలో పార్థీ గ్యాంగ్ కు చెందిన 2 సభ్యులు కోహెడా ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఎక్కారు. అప్పటికే ఆ ఆటోలో సుమారు 6 ప్రయాణికులున్నారు. ఈ ముఠాకి సంబంధించిన వాళ్ళని పక్కా సమాచారం తెలియడంతో వాళ్ళని వెంబడిస్తూ వస్తున్నారు నల్గొండ జిల్లా పోలీసులు. ఈ క్రమంలో ప్యాసింజర్ ఆటో ఆపిన వెంటనే ఆ వెహికల్ దగ్గరకు వెళ్లి పార్థీ ముఠాలోని 2 సభ్యులను పట్టుకున్నారు. ఆ 2 పోలీసులను నెట్టివేసి వారిపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే నల్గొండ జిల్లా పోలీసులు గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో భయపడ్డ పార్థీ ముఠాలోని సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. పార్థీ గ్యాంగ్ సభ్యులకు ఒక వీక్నెస్ ఉంది. దొంగతనాలు చేయటం, తెల్లారి కల్లు కాంపౌండ్లలో కల్లు సేవించడం, లేదంటే మద్యం సేవించడం అలవాటు. అందులో భాగంగా 2 రోజుల క్రితం అబ్దుల్లాపూర్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామ శివారులో ఉన్న కల్లు కాంపౌండ్ దగ్గరికి ఈ 2 ముఠా సభ్యులు వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడి దగ్గర సెల్ ఫోన్ తీసుకుని తమ సొంత ఊరికి ఫోన్ చేశారు. అలా 2 సార్లు ఫోన్ చేయడంతో నల్గొండ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆ నెంబర్ ని ట్రేస్ చేశారు. ఆ సెల్ నెంబర్ ఆధారంగా యువకుడిని పట్టుకుని ఆరా తీయగా 2 వ్యక్తులు నా ఫోన్ తీసుకుని కాల్ చేశారని చెప్పారు. దీంతో ఆ యువకుడి సహాయంతో మరుసటి రోజు కల్లు కాంపౌండ్ వద్ద కాపు కాసిన పోలీసులకు ఈ 2 ముఠా సభ్యులు తారసపడ్డారు. వెంటనే వారిని అప్రోచ్ కాకుండా వారిని పట్టుకునేందుకు ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లారు. 2 ముఠా సభ్యులని పట్టుకుని నల్గొండకు తరలించారు.
ఈ ముఠాలోని ఇతర సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారనేది ఆరా తీస్తున్నారు పోలీసులు. ఎట్టకేలకు పార్థీ గ్యాంగ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయగలిగారు పోలీసులు. పట్టుబడిన ఇద్దరిని తమదైన స్టైల్లో పోలీసులు విచారిస్తే మిగతా సభ్యుల వివరాలు కూడా దొరికే అవకాశముంది. ముఠా సభ్యులందరినీ పట్టుకుని కటకటాల్లోకి నెడితే హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రశాంతంగా ప్రయాణించొచ్చు. మరోవైపు హైవే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాల ప్రజలు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ మరింత పెంచాలని పోలీసులను కోరుతున్నారు.